మిమ్మల్ని చీప్ గా చూస్తూ మీకెవరు వాల్యూ ఇవ్వట్లేదా? అయితే ఈ చిన్న స్టోరీ మీకోసమే. చనిపోయే ముందు రఘు వాళ్ళ కొడుకుతో ఇలా అంటాడు, నాన్న, ఈ వాచ్ మీ తాతయ్య నాకు ఇచ్చారు. ఇది 200 సంవత్సరాల నాటిది. ఇప్పుడు ఇది నీకు ఇవ్వాల్సిన టైం వచ్చింది. కానీ దానికన్నా ముందు నువ్వు ఒక పని చేయాలి అని అంటూ ఈ వాచ్ ని ఒక కిరాణా షాప్ కి తీసుకెళ్లి ఈ వాచ్ ని అమ్మాలనుకుంటున్నాను, మీరు ఎంత పే చేస్తారు అని అడుగు అని రఘు వాళ్ళ కొడుకుతో చెప్తాడు. వాళ్ళ కొడుకు ఆ షాప్ కి వెళ్లి రిటర్న్ వచ్చి ఇలా అంటాడు, నాన్న, వాళ్ళు వాచ్ చాలా పాతదని 100 రూపీసే ఇస్తామన్నారు అని అంటాడు. అప్పుడు రఘు, ఇప్పుడు ఒక గుజ్జీ షాప్ కి వెళ్ళి అడుగు అని అంటాడు. వాళ్ళ కొడుకు ఆ షాప్ కి వెళ్ళొచ్చి వాచ్ ఎక్కువ చిరిగిపోయిందని వాళ్ళు 10 రూపాయలు ఇస్తామన్నారు నాన్న అని అంటాడు. లాస్ట్ గా మ్యూజియం కి వెళ్ళి ఈ వాచ్ ని జస్ట్ చూపించు అని రఘు చెప్తాడు. వాళ్ళ కొడుకు మ్యూజియం కి వెళ్ళి షాక్ తో ఇంటికి వచ్చి, నాన్న, ఇది ఒక రేర్ యాంటిక్ పీస్ అంట, వాళ్ళు దీనికి 5 కోట్లు ఇస్తామన్నారు అని ఆశ్చర్యంతో చెప్తాడు. అప్పుడు రఘు ఇలా అంటాడు, కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ పర్సన్ నీకు కరెక్ట్ వాల్యూని ఇస్తారు, ఎలాగైతే ఆ వాచ్ కి ఇచ్చినట్టు. సో రాంగ్ ప్లేస్ లో ఉంటూ నీకు వాల్యూ ఇవ్వట్లేదని బాధపడకు అని అంటాడు.